నమస్కారం. హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. హరహర మహాదేవ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ శివరాత్రి సందర్భంగా ఎన్నో భక్తి పాటలు మనం వింటూ ఉంటాం. మరికొన్ని భక్తి పాటలు వినిపించి మిమ్మల్ని అలరించడానికి మనతో పాటు సింగర్స్ ఉన్నారు. వాళ్ళని పరిచయం చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మనతో పాటు శుభశ్రీ. హాయ్ శుభశ్రీ. హాయ్. సో మనతో పాటు శ్రీను ఉన్నారు. హాయ్ శ్రీను, ఎలా ఉన్నావు? ఐఎమ్ వెరీ ఫైన్. ముందుగా హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓకే, మీ ఇద్దరికి కూడా థ్యాంక్స్ ఫర్ కమింగ్. షోకి వచ్చి మీరు ఇంత టైంని స్పెండ్ చేసి పాటలు పాడడానికి వినిపించడానికి రెడీగా ఉన్నందుకు. రైట్ శ్రీను, ఫస్ట్ ఒక మంచి శివుడి పాటతోటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఏ పాట పాడాలనుకుంటున్నావు? తప్పకుండా శివుడి కోసం ఒక సాంగ్ పాడదాం. ఓకే. జగమంతా నీదే కదరా జంగమా, జనమందరు పూజించే శివలింగమా, అర్ధమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా, నాగుపాముని మెడలోన హారమా, నరులని పొడుగాచే చెడు సంహారమా, తలన గంగ ఉన్న తీరని దాహమా, జోలె పట్టి తిరగడము నీకవసరమా, నిండు నలుపు రూపమా, నిజాలేంటో చూపుమా, జంతు చర్మ దేహమా, అంతులేని సందేహమా, అర్ధమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా, జగమంతా నీదే కదరా జంగమా, జనమందరు పూజించే శివలింగమా. ఓం హరోం హర ఓం హరోం హర, ఓం హరోం హర ఓం హరోం హర, పార్వతి సగభాగమై గణనాథుడి పునాది పుట్టుకవై వెలిగే నీకెందుకో ఆ శ్మశాన సంచారం, కుబేరునికి వరములు కుమ్మరించి అష్టసిద్ధ నిధులు, నువ్వేమో భిక్షాటన అసలేంటి ఈ మర్మం, ఏ విశ్వమంత నీ భక్త జనమే వలయదలన్నీ నీ నివాసమే, అయినా నీకు ఇల్లు లేదట ఎంతటి హాస్యమే, నీ మాట దాటి చిన్న చీమ కూడా కాటెయ్యదుగా ఓ పరమేశ, ఓ చిటికేసి తీర్చెయ్యరాదే మా అందరి హరిఘోష, నిలకడంటు లేని నిత్య ప్రయాణమా, నిన్ను కొలిచే భక్తుల నిండు ప్రాణమా, అర్ధమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా. చాలా చాలా బాగా పాడావు శ్రీను. నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు? నేను 2010 నుంచి స్టార్ట్ చేశానండి సంగీతం. మా గురువు గారు శ్రీ పారుపల్లి సత్యనారాయణ గారు విశాఖపట్నంలో నేను నేర్చుకున్నానండి. అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో నేను సర్టిఫికేట్ కోర్స్ కంప్లీట్ చేశాను కర్ణాటక సంగీతంలో. తర్వాత హైదరాబాద్కి 2018కి వచ్చానండి. 2018కి వచ్చాక ఇక్కడ తెలుగు యూనివర్సిటీ, అదే పొట్టిశ్రామల యూనివర్సిటీలో నేను డిప్లొమా కంప్లీట్ చేశాను మ్యూజిక్లో. నీకు ఇంట్రెస్టా సంగీతం? చాలా ఇంట్రెస్ట్ అండి. మా ఫ్యామిలీలో ఎవరు సింగర్స్ లేరండి. నేను బీటెక్ చేసినప్పుడు జనరల్గా బీటెక్ కాలేజెస్లో ఫెస్ట్లు అవుతుంటాయి కదండి, ఆ ఫెస్ట్లో సరదాగా నేను పాడాను. ఆ తర్వాత మా ప్రొఫెసర్స్, మా హెచ్ఓడీస్ అందరూ ఏంటంటే, భగవంతుడు వాయిస్ గిఫ్ట్ ఇచ్చాడు, సంగీతం నేర్చుకో, దానికి క్లాసికల్ తోడైతే బాగుంటుంది అని మా హెచ్ఓడీస్ అందరూ సపోర్ట్ చేయడం వల్ల అప్పటి నుంచి నాకు సంగీతం పైన ఇష్టం పెరిగింది. సో నేను స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి. 2010 నుంచి పాడుతున్నావు, నేర్చుకుంటున్నావు, పాడుతున్నావు. క్లాసెస్ కూడా చెప్తానండి నేను. కర్ణాటిక్ క్లాసెస్ చెప్తాను ఇక్కడ ప్రగతి నగర్ అండ్ మియాపూర్లో చెప్తాంట. నైస్ నైస్. ఓకే, తర్వాత ఇద్దరు కలిసి ఏదైనా పాట పాడతారా? జై బోలో శంకర్ మహారాజ్ కి, బోలో కాశీ విశ్వనాథ్ కి, హర 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 మహాదేవ్. జై బోలో శంకర్ మహారాజ్ కి, బోలో కాశీ విశ్వనాథ్ కి, హర 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 మహాదేవ్. శ్రీ గంగా నీలాంటి మనసేయవే, జన్మంతా నీ బాట నడిపించవే, శివ పూజను కరుణించవే, ప్రియ సేవలో
కాశీవాస సాంబ శివ కాచే తండ్రి మహదేవ పొంగే గంగే నీ చలువ కరుణకు లేదే ఏ కొదవా మదిలో కోరిక తీరే మార్గం కా జై బోలో శంకర్ మహారాజ్ కి హర హర మహాదేవ్ జగమేలు శివ శంకర జగమేలు శివ శంకర నువ్వుంటే మాకింక భయమేందిరా ఎద నిండుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మా పేరా నీ కంటి చూపు చిటికేస్తే చాలు కలగన్న మాట నిజమైపోతదిరా జగమేలు శివ శంకర నువ్వుంటే మాకింక భయమేందిరా ఆరాధించే తొందర ఆరాధించే తొందర ఆగేవి నేదురా మారేడై మనసుందిరా నీ ముందరా నీ చల్లని నీడలో నెల ఉంటే చాలురా అభయంగా ఇయ్యరా అడిగే ఆసరా వీచే గాలే సాక్ష్యమట నింగి నేల సాక్ష్యమట ఆత్మదేహం ఒక్కటిగా నీలో రూపం దాల్చినట ప్రణవం నువ్వై ప్రాణం పొందిన జై బోలో శంకర్ మహారాజ్ కి హర హర మహాదేవ్ జగమేలు శివ శంకర నువ్వుంటే మాకింక భయమేందిరా ఎద నిండుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా నీ కంటి చూపు చిటికేస్తే చాలు కలగన్న మాట నిజమైపోతదిరా జగమేలు శివ శంకర నువ్వుంటే మాకింక భయమేందిరా వావ్ వావ్ ఇద్దరు ఒకే దగ్గర నేర్చుకుంటూ ఉన్నారా లేకపోతే ఎలాగా? నేను విశాఖపట్నంలో నేర్చుకున్నానండి తను నేను విజయవాడలో నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు ఇద్దరు కలిసి పాడేటప్పుడు సింక్ లో పాడుతున్నారు అందుకని ఇప్పుడు అంటే ప్రాక్టీస్ చేసాం దానికి. లాస్ట్ 4 years నుంచి మేము స్టేజ్ షోస్ చేస్తున్నాం, ప్రోగ్రామ్స్కి ఎక్కువ వెళ్తుంటాం. శుభశ్రీ నేను ఇప్పుడు లిఖిత. ఓకే, అవకాశాలు ఎలా వస్తుంటాయా? చాలా మంది సింగర్స్ అనుకుంటూ ఉంటారు అవకాశాలు బాగా రావట్లేదు అని చెప్పేసి. అంటే ఒక సింగర్కి పాడే అవకాశం రావడం అనేది వెరీ ఇంపార్టెంట్. అప్పుడే అది మనకి ఇంకా పాడాలి అనిపిస్తుంది, మనం పాడిన దానికి ఒక సార్థకత. సో మనకు కూడా ఒక హ్యాపీనెస్, ఒక ప్లేస్లో పర్ఫామ్ చేసే అవకాశం నాకు దక్కింది అని చెప్పేసి. సో అవకాశాలు ఎలా ఉంటాయి, మీకు ఎలా ఉన్నాయి అవకాశాలు? వస్తూనే ఉన్నాయి, అంటే మరీ ఎక్కువ వస్తున్నాయి కానీ పాడుతున్నాను. అండ్ దీంతో పాటు నేను వేరే జాబ్ కూడా చేస్తుంటా, సో రెండు మేనేజ్ చేయడానికి సరిపోతుంది. ఓకే, సో అట్ ఏ టైమ్ ఇదే కంప్లీట్గా కాకుండా జాబ్ చేసుకుంటున్నాం అనమాట. అంటే అవకాశాలు అంటే ఇప్పుడు మనలో టాలెంట్ ఉంది, మనలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కాకపోతే మనము ప్రయత్నం చేయాలి, ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ప్రతి దాంట్లో కాంపిటీషన్ ఉంది కదండి. సో మనకి భగవంతుడు టాలెంట్ ఇచ్చాడు, దాంతోపాటు మనం ఫస్ట్ ప్రయత్నం చేయాలి. న్యూ కంపోజర్స్ ఉంటారు, ఒకసారి మా పాట వినండి, నచ్చితే ఏమైనా కుదిరితే ఛాన్స్ ఇవ్వండి. మనము కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అంటే కొంతమందికి తెలియదు పాడేటి వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే. సో ఎవరైనా కొత్త వాయిస్ పరిచయం చేద్దామని కొంతమంది అనుకుంటుంటారు న్యూ కంపోజర్స్. సో అప్పుడు ఏంటంటే మనం కూడా ట్రై చేస్తే మనకు అవకాశాలు వస్తాయి. అంటే ఆపర్చునిటీస్ లేకపోయినా మనం క్రియేట్ చేసుకునే విధంగా అంటే తిరగాలని నా ఒపీనియన్. తర్వాత ఏ పాట మీరు సింగిల్గా పాడాలనుకుంటున్నారా, ఇద్దరు కలిసే పాడతారా? ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా, రెండు కన్నుల మనిషి బతుకును గుండె కన్నుతు చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతు చూడరా. ఈశ్వరా పరమేశ్వరా దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో, లేత ప్రేమల లోతు ఎంతో లేని కన్నుతు చూడరా, చీకటేదో వెలుతురేదో మంచి ఏదో మంట ఏదో, లోకమెరుగని ప్రేమ కదని లోని కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా, ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా. వావ్ వావ్,
చాలా బాగా పాడావు శ్రీను. Thank you, thank you. ఓకే, ఇప్పటి వరకు నువ్వు ఎన్ని పాటలు నేర్చుకున్నావు? ఇప్పటి వరకు నేను ఆల్మోస్ట్ ఒక 400 వరకు నేర్చుకున్నానండి. అన్నమాచారి కీర్తనలు, లైట్ మ్యూజిక్ సాంగ్స్, మూవీ సాంగ్స్, సెమీ క్లాసికల్ అని 400 వరకు నేను అంటే స్టేజ్ షోస్ చేస్తుంటాం కదండి. స్టేజ్ పైన పాడేటప్పుడు ఎవరు ఏ టైప్ ఆఫ్ సాంగ్స్ అడుగుతారో చెప్పలేం. కొంతమంది మెలోడీ టేస్ట్ ఉంటుంది, కొంతమందికి మాస్ సాంగ్స్ టేస్ట్ ఉంటుంది, కొంతమంది క్లాసికల్, కొంతమంది సెమీ క్లాసికల్. సో అందుకని స్టేజ్ షోస్ చేసేటప్పుడు ఏంటంటే అన్ని జోనర్స్ మేము ప్రిపేర్ అవ్వాలని మ్యాక్సిమం అన్ని జోనర్స్ని ప్రిపేర్ అయ్యి ఉంటాను. సో ముందుగా మా కింద చక్కని అవకాశం కల్పించి మాలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న HMTV వాళ్ళకి చాలా పెద్ద థ్యాంక్స్ అండి. ఓకే ఓకే, సో ఇంకా పాటలు ఉన్నాయి. ఓకే, ఎలా చేసుకుంటారు శివరాత్రి? మీరు చేసుకుంటారా లేకపోతే మీకు ఇది షోలతోనే సరిపోతుందా? లేదండి, ఆ శివరాత్రి రోజు మాత్రం డెఫినెట్గా మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి శివార్చన చేసి మా ఊర్లో టెంపుల్ ఉందండి, అక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది, అందులో పార్టిసిపేట్ చేశాక నైట్ అలా జాగారం చేస్తుంటాం. మా తాతగారు కథ చెప్పేవాళ్ళు, శివరాత్రి ఎలా ఎలా ఏంటని ఒక కథ చెప్పేవాళ్ళు. పూర్వము బోయేవాడు ఉండేవాడు, ఆయన అడవికి వెళ్ళి ఆ జంతువులను చంపి ఆ మాంసంతో వాళ్ళ ఫ్యామిలీని పెట్టేవాడంట, పోషించేవాళ్ళు. సో ఒకరోజు ఏంటంటే ఏమి దొరకల ఆ అడవికి వెళ్ళినప్పుడు. సో ఆ రోజంతా చెట్టు పైన కూర్చొని పాపం అలాగా ఇంకా ఏం దొరకలేదు, నా పిల్లల్ని నా భార్యని ఎలా పెంచాలి, ఎంత ఏం పోషించాలని పాపం అలాగా ఆ నైట్ అల్లా కూర్చొని ఆ చెట్టు పైన ఉన్న కొమ్మల్ని కింద వేసేవాడంట. కింద ఒక శివలింగం ఉండేది. సో ఆయనకి తెలియకుండా శివార్చన చేసేవాడు ఆ చెట్టు పైన ఉన్న ఆకులతో. ఆ రాత్రల్లా జాగారం చేశారు ఆయన. జాగారం చేయడం వల్ల ఏంటంటే తర్వాత ఇంటికి వచ్చి మరణాంతరం ఆయనకి తెలియకుండా శివుడికి శివార్చన చేసి జాగారం చేసి ఉపవాస ఆ రోజు మొత్తం వాళ్ళకి తినడానికి ఏం లేదు. దానివల్ల ఏంటంటే జాగారం అయ్యింది, శివార్చన అయ్యింది, తర్వాత ఉపవాసం కూడా అవ్వడం వల్ల ఏంటంటే తెలియకుండా ఆ రోజు మహాశివరాత్రి అని ఆయనకి తెలియదు బోయేవాడికి. సో ఆయన మరణాంతరం కైలాసానికి వెళ్ళడం జరిగింది. సో ఇది మీ కథ మా తాతగారు చెప్పేవాళ్ళు. సో అందుకని మీరు ఏ రోజు ఎంత బిజీ ఉన్నా శివరాత్రి రోజు శివుడికి శివార్చన, కుదిరితే జాగారం, ఉపవాస దీక్షలు చేస్తే ఆ శివుడు కటాక్షం మనకు ఉంటుందని మా తాతగారు చెప్పేవాళ్ళు. ఓకే ఓకే, నిజంగా మంచి విషయాన్ని షేర్ చేశారు కదా. ఎందుకంటే ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు ఆ పండుగకు సంబంధించిన విశిష్టత చెప్పకపోతే ఫ్యూచర్ జనరేషన్కి తెలియదు. అది ఏదో ఒక పండుగ వచ్చింది, చేసుకుంటున్నాం, ఉపవాసం జాగరణ ఉంటున్నాం, పూజ చేసుకుంటున్నాం, అంతవరకే అనుకుంటారు. కానీ చాలామంది చెప్పేవాళ్ళు తక్కువ ఉన్నారు, అండ్ ఇప్పుడు తెలుసుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ. సో శ్రీను ఒక మంచి విషయాన్ని చెప్పాడు ఈరోజు. అయితే శుభశ్రీ, తర్వాత ఏ పాట పాడాలనుకుంటున్నావు? నేను భావములోన అన్నమాచారి కీర్తన పాడుతాను. ఓకే, పాడు. భావములోన బాహ్యమునందును, భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా. భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా. భావములోన బాహ్యమునందును హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు. హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు. హరినామములే అన్ని మంత్రములు, హరినామములే అన్ని మంత్రములు. హరి 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 అనవో మనసా. హరి 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 అనవో మనసా. భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా. భావములోన బాహ్యమునందును. చాలా మంచి కీర్తన పాడింది కదా.
నిజంగా చాలా బాగా పాడావు. నువ్వు కూడా నేర్పిస్తూ ఉంటావా? నేను కూడా నేర్పిస్తాను. నేర్చుకుంటూ నేర్పిస్తున్నావా? అయిపోయిందా ఇంకా లేదు, నేర్చుకోవడం? నేను ప్రెసెంట్ నేర్చుకోవట్లేదు. ఆఫీస్ అండ్ ఆఫీస్ తర్వాత నేర్పిస్తాను, ఆన్లైన్ క్లాసెస్ చెప్తాను. ఓకే, టైం దొరుకుతుందా మరి నీ జాబ్ నుంచి మళ్ళీ పాడడానికి? అంటే సెట్ చేసుకుంటాను ఒక 1-2 hours. ఓకే, డైలీ 1-2 hours అట్లా స్పెండ్ చేస్తావు అనమాట. ఓకే శ్రీను, తర్వాత నువ్వే పాట పాడాలనుకుంటున్నావు మహాశివరాత్రి సందర్భంగా? శివుడి సాంగ్ ఇంకోటి పాడదాం అనుకుంటున్నాను. ఓకే. ఎండి కొండాలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోలె పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసే జంగముడా, కంట నగరలని దాసినుడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా, నాగభరణుడా, నంది వాహనుడా, కేదారినాథుడా, కాశీ విశ్వేశ్వరుడా, భీమాశంకర, ఓంకారేశ్వర, శ్రీకాళేశ్వర, మహారాజా రాజేశ్వర, ఏడికొండాలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోలె పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసే జంగముడా, కంట నగరలని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా, పాలకాయ కొట్టేరే, పాయసాలు వండేరే, పప్పు బెల్లం కలిపి పలారాలు పంచేరే, పలారాలు పంచేరే, గండ దీపాలు ఘనముగా వెలిగించేరే, గండాలు పాపమని పబ్బతులు పట్టేరే, పబ్బతులు పట్టేరే, లింగన రూపాయి తండాన కోడేను కట్టిన వారికి సుట్టనివే, తడిబట్ట తాణాలు గుడి సుట్ట దండాలు మొక్కిన వారికి దిక్కుని వేలే, విములాడ రాజన్న, శ్రీశైల మల్లన్న, ఏ పేరును పిలిచిన గాని పలికేటి దేవుడువే, పలికేటి దేవుడవే, కోరిత కొడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే, తీరు తీర పూజల నందే మా ఇంటి దేవుడవే, ఎండి కొండాలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోలె పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసే జంగముడా, కంట నగరలని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా. చాలా మంచి పాట పాడావు శ్రీను. ఈ ఆధ్యాత్మికంగా ఎక్కువ పాటలు పాడి వినిపించాలి అని అంటూ ఉంటారు కదా చాలా మంది పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు. సో వాళ్ళు అడుగుతూ ఉంటారా ఇలాంటి పాటలన్నీ కూడా? అడుగుతుంటారండి, డెఫినెట్. ఇప్పుడు మహాశివరాత్రికి ప్రోగ్రామ్స్ ఉంటాయండి మాకు బయట. సో అప్పుడు ఏంటంటే ఎక్కువ శివుడికి సంబంధించి అండ్ డివోషనల్ బేస్డ్ సాంగ్స్ ఎక్కువ వాళ్ళు అడుగుతూ ఉంటారు. అన్నమాచారి కీర్తనలు, రామదాస్ కీర్తనలు, ఇట్లా. సో ఓకే, శివుడికి సంబంధించి ఇంకేదన్నా పాట పాడాలనుకుంటున్నావా మరి? అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసెని ఉయ్యాల, అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసెని ఉయ్యాల, పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని భావంబు తెలిపెని ఉయ్యాల, పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని భావంబు తెలిపెని ఉయ్యాల, 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 పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టి వెరపై తోచె ఉయ్యాల, పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టి వెరపై తోచె ఉయ్యాల, వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింపనరుడాయే ఉయ్యాల, వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింపనరుడాయే ఉయ్యాల, 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 అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసెని ఉయ్యాల,
పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నిభావంబు తెలిపెని ఉయ్యాల 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 ఉయ్యాల. నిజంగా అన్నమాచార్య కీర్తనలు ఎంత విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా నేర్పిస్తారు కదా సింగర్స్ అందరికీ కూడా అన్నమాచార్య కీర్తనలు? అవునండి, డెఫినెట్గా అది. ఎందుకంటే మనకి కర్ణాటక సంగీతం నుంచే మనకి అన్నమాచార్య కీర్తనలని, లలిత సంగీతం, హిందుస్థానీ సంగీతం అన్ని డెవలప్ చేశారు. మనకి ఏంటంటే కర్ణాటక సంగీతంలో ఈ ప్రపంచంలో అతిపెద్ద డిపార్ట్మెంట్ అండి, 72 మేళకర్తలు ఉంటాయి. తర్వాత హిందుస్థానీ సంగీతం 10 థాట్స్ ఉంటాయి. సో ఇదేంటంటే కర్ణాటక సంగీతం నుంచి ఇవంతా పుట్టడం జరిగింది. ఇది లలిత సంగీతం, హిందుస్థానీ సంగీతం. శుభశ్రీ, తర్వాత ఏదైనా పాట పాడాలనుకుంటున్నావా దేవుడికి సంబంధించి? శివుడి పాట పాడు. ఓకే, పాడు. శివాయ ఓం నమః శివాయ చంద్రకళాధర సహృదయా చంద్రకళాధర సహృదయా సాంద్రకళా పూర్ణోదయ లయ నిలయా త్రికాలములుని నేత్రత్రయమై చతుర్వేదములు ప్రాకారములై త్రికాలములుని నేత్రత్రయమై చతుర్వేదములు ప్రాకారములై గజముఖ షణ్ముఖ ప్రమదాదులుని సంకల్పానికి ఋత్విజవరులై అద్వైతమే నీ ఆదియోగమై నీలయలే కాలగమనమై కైలాసగిరివాసనీ గానమే జంత్రగాత్రమూల శృతి కలయా ఓ ఓ శివాయ చంద్రకళాధర సహృదయా చంద్రకళాధర సహృదయా సాంద్రకళా పూర్ణోదయ లయ నిలయా ఓం నమః శివాయ ఓం నమః శివాయ. చాలా అద్భుతమైన పాట, చాలా బాగా పాడావు. ఓకే, చివరిగా ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రేక్షకులందరికీ కూడా చాలా తన్మయత్వం చెందేలాగా వాళ్ళ ఉపవాస దీక్షలో ఎటువంటి భంగం కలగకుండా అలరించే విధంగా ఎన్నో మంచి పాటలు పాడి వినిపించారు. ప్రేక్షకులందరినీ కూడా అలరించారు. ఇద్దరికి కూడా ధన్యవాదాలు. మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది వాటి హరహర మహాదేవ ప్రత్యేక కార్యక్రమం. మరొకసారి హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.